భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ 1. ఆవకాయ పట్టాలన్నా మీరే, అంతరిక్షానికి వెళ్లాలన్నా కూడా మీరే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలకు ఆనాడు 9% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు కూడా అందించారు. అంతేకాదు ఏకంగా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్, మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. స్త్రీ శక్తికి ఎదురులేడు.